మేము పక్షి ఛానల్ నుంచి వచ్చాం మేడం. చెప్పండి, కూటమి పాలన దరిద్రంగా, దుర్మార్గంగా, దారుణంగా ఉంది కదా. నువ్వు క్వశ్చన్ అడుగుతాండవా, నువ్వు చెప్పిందా నన్ను చెప్పమంటాండవా? ఇంచుమించు అంతే మేడం. మీరు ఏం చెప్పినా కూటమి పాలన బాగాలేదనే కథే మేము వేసేది. చెప్పండి, కూటమి అరాచకాల గురించి, అన్యాయాల గురించి, అవినీతి. ఆపవయ్యా స్వామి, అవినీతి, అన్యాయాలు, దుర్మార్గం, దారుణాలు ఉండడానికి ఇదేమైనా వైసీపీ ప్రభుత్వమా? ఎడిటర్, ఈ బిట్టు ఖర్చు. మేడం, తల్లికి వందనం వేయకుండా కూటమి మోసం చేసింది కదా. నాకు 3 బిడ్డలు ఉంటే 3కి తల్లికి వందనం వేసింది కూటమి, కానీ ఒక బిడ్డకి అమ్మఒడి వేసి మిగతా బిడ్డల్ని మోసం చేసింది వైసీపీ. ఎడిటర్, ఇది కూడా కట్ చేసి. మేడం చెప్పండి, రేషన్ బండ్లు తీసేసి ఇంటికే రేషన్ వచ్చే వెసులుబాటు తీసేసి ప్రజల్ని ఇక్కట్లు పెట్టింది కదా కూటమి ప్రభుత్వం. రేషన్ వ్యాన్ ఇంటికాడికి ఆడొచ్చు అన్నింది. వాడెప్పుడు వచ్చాడో వాడికే తెలీదు. వచ్చి వీధి చివర బండి పెడతాడు, వాడికి నచ్చినంతసేపు ఇచ్చి వెళ్ళిపోతాడు. అట్లా ఎన్నిసార్లు రేషన్ తీసుకోలేకపోయామో తెలుసా? మరి కూటమి రేషన్ షాపులు ఎలా ఉన్నాయి? ఈ షాపుల్లో రేషన్ తెచ్చుకోవడమే బాగుంది. మాకు వీలైనప్పుడల్లా ఇప్పుడు బియ్యం సరుకులు తెచ్చుకుంటాం. కూటమి ఏం చేసినా మా మంచికే చేస్తుంది. ఎడిటర్, ఇది కూడా కట్టు. ఇంకెన్ని కట్ చేస్తారు? మీకు